తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇటు చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద మనకి 2,500 రూపాయలు, ఇటు కొత్త పెన్షన్ పథకం కింద పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు 4,000 రూపాయలు, 6,000 రూపాయల పెన్షన్ డబ్బుల కోసం మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇటువంటి వారందరికీ మంచి శుభవార్తని విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక కొత్త పెన్షన్లను పొందాలంటే ఇటు మహాలక్ష్మి పథకం కింద 2,500 పొందాలంటే ఇటువంటి గుర్తింపు కార్డు అనేది ఉండాలి. ఆ గుర్తింపు కార్డు అనేది మీ దగ్గర ఉంటేనే మాత్రం పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో కానీ పోస్ట్ ఆఫీస్లలో పెన్షన్లు తీసుకుంటే అటు పోస్ట్ ఆఫీస్లో కానీ ఈ పెన్షన్లు అనేది జమ అవుతాయి. అంతేకాకుండా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో మనకి 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, వృద్ధులు, పెలేరియా, డయాలసిస్, ఎయిడ్స్ గల వికలాంగులు, ఒంటరి మహిళలు వంటి వివిధ రకమైన 11 రకాల గల పెన్షన్ లబ్ధిదారుల అర్హత పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో జూన్ నెల పెన్షన్లు ఈ జూలై నెల చివరి వారం నుంచి అయితే పంపిణీ చేయబోతున్నారు. మనకి నిన్నటి వరకు ఈ పెన్షన్లు అనేది కొన్ని జిల్లాల్లోనైతే జమ చేయడం అయితే జరిగింది. ఇక మనకి తొందరలో రేపు ఎల్లుండి అంటే మనకి ఈ జూలై నెల చివరి వారం వరకు మొదటిగా ఇంకా ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. అంతేకాకుండా అర్హుడై ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మీకు మే నెల పెన్షన్లు జూన్ నెలలో ఎలాగైతే జమ కాలేదో అలా కాకుండా మీ పెన్షన్లు అనేది ఈ నెలలో తొందరగా జమ కావాలంటే సరైన టైంకి ఏం చేయాలో మీకు ఈ వీడియోలో అప్డేట్స్ అనేది అందిస్తాను. సో తప్పకుండా మీరు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. మంచి శుభవార్తలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మొదటిగా మనకి ఈ నెలలో పంపిణీ చేసే పెన్షన్లు అనేది పాత పెన్షన్లే ప్రతి నెల పంపిణీ చేసినట్టుగానే పాత పెన్షన్లు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. 2,016 రూపాయలు, 4,016 రూపాయలు వికలాంగులకు. ఇక ఈ పెన్షన్లు అనేది మళ్ళీ ఎన్ని నెలలు జమ చేస్తారో మనకైతే ఇక్కడ తెలియకపోవచ్చు. ఇక్కడ దాదాపు ఈ పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా మనకి పాత పెన్షన్లు ఈ నెలలో అయితే జమ చేయబోతున్నారు. ఇక మొదటిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి రంగారెడ్డి, హైదరాబాద్ వంటి చుట్టుపక్కల జిల్లాలలోనైతే ఈ పెన్షన్లు అనేది విడుదల చేయనున్నారు. ఇక అంతేకాకుండా మనకి పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు తీసుకునే వారికి మొదటగా వాళ్ళకైతే పెన్షన్లు అనేది జమ చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలు దీని కిందనైతే అర్హులు. ఇక వీరికి కొత్త పెన్షన్లను పంపిణీ చేసినప్పుడు మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయల పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని చెప్పిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పథకం కింద 2,500 రూపాయల ఖాతాలలో జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతా, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, అదేవిధంగా మొబైల్ నంబర్ అర్హతలు మీరైతే ఉండాలి. అంతేకాకుండా ఇది ఇలా ఉండగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కూడా కొత్త సమాచారాన్ని విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. వారికి 4,016 రూపాయలు అంటే 2,000 రూపాయలు తీసుకున్న వారికి 4,016 రూపాయలు, ఈ 4,016 రూపాయలు తీసుకున్న వారికి 6,016 రూపాయలు వికలాంగులకు జమ చేసేందుకు రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా దీనికి ఆమోదం అనేది తెలుపబోతున్నట్టుగా అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. ఇక దాదాపు దీనికోసం సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అంతేకాకుండా మనకి చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్లు ఇటు మహిళలకు 2,500 రూపాయలు 2 పథకాల కింద మీరు డబ్బులు పొందాలంటే మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని ఉండాలి. ఇక ఈ పథకం కింద 2 పథకాల కింద డబ్బులను మనకి దాదాపు ఈ కొత్త పథకాలు మనకి ఆగస్టు నెలలోనే విడుదల చేసేందుకు ఇక్కడ సర్వం సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది. మళ్ళీ ఏమాత్రం ఈ జూలై నెలలో ఈ డబ్బులను అయితే విడుదల చేయలేకపోవచ్చని ప్రముఖ మీడియా వార్తలలో అప్డేట్స్ అనేది ఉన్నాయి. ఈరోజు నా కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.